తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. మరోవైపు తిరుపతిలోని కపిలతీర్థంలో వరద నీరు పొంగిపోతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి కపిలతీర్థం మనం చూస్తున్నాం. ఇక్కడ పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. తిరుమల కొండపై నుంచి జాలువారుతున్నటువంటి జలపాతాన్ని చూడటానికి తిరుపతికి వచ్చినటువంటి యాత్రికులు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నారు. అందులోనూ వేసవి కాలంలోనే ఈ విధంగా జలపాతం ఈ విధంగా దర్శనం ఇవ్వటం వీళ్ళందరికీ ఆహ్లాదకరమైనటువంటి అంశం అని చెప్పి తాము ఎప్పుడు చూడలేదని చెప్పి యాత్రికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో గాజువాకకు చెందినటువంటి యాత్రికుల బృందం ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఈ గంగకి పూజ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ నమస్కరిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందులోనూ ఈ యాత్రకు వచ్చినటువంటి వాళ్ళు తాము చూసినటువంటి ఈ సుందర క్షేత్రానికి సంబంధించి తాము ఈ గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పి, అలాంటిది ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి వేసవి కాలంలోనే ఇలాంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూస్తున్నట్టు వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి? చాలా ఆనందంగా ఉందండి. మేము అనకాపల్లి అండి, విశాఖపట్నం జిల్లా. చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే ఎండాకాలంలోని ఎండలు తట్టుకోలేక తిరుపతి వెళ్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, దైవభక్త స్వభావం మనకి ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి మేము బయలుదేరి వచ్చామండి. దాంతోపాటు అనుకోకుండా ఈ వర్షం పడడం వల్ల ఇంకా చాలా ఆనందంగా ఉందండి. ఈ వాటర్ ఫాల్ని చూసి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము అంతకుముందు జనవరి నెలలో వచ్చామండి, అప్పుడు ఇంతగా లేదండి, తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా ఇదిగా ఉంది, బాగుంది. ఈ ఫోటోలు అవి తీసుకొని మేము పిల్లలకి చూపించి నెట్లో పెట్టుకొని మా రిలేషన్స్కి అందరికీ కూడా చూపెడతామండి. మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇంతగా లేదండి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు మాకు 2 కలిసి వచ్చాయండి. ఒకటి వేసవి సెలవులు కలిసి వచ్చాయి, ఒకటి ఏమొచ్చి ఇది వర్షం పడడం వల్ల ఈ రెయిన్ ఫాల్స్ ఎక్కువ రావడం వల్ల చాలా సంతోషంగా ఉందండి. ఎంతో ఆనందంగా ఉంది. భగవంతు దర్శనం కూడా మాకు చక్కగా అయిందండి. చాలా సంతోషంగా ఉందండి. అమ్మ, మీరు చెప్పండి, మీ పిల్లల్ని తీసుకొచ్చారు కదా, మీరు ఎట్లా అనిపిస్తుంది? పిల్లలకి ఏం చెప్తున్నారండి? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సరే నీళ్ళు అన్నది అట్టడుగునా ఉండిపోతున్నాయండి, అసలు కనిపించట్లేదు. ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళినా సరే ఏదో కాస్తో కోస్తో చుక్క పడ్డమే తప్ప ఇంతలా లేదు. మేము 3 or 4 times వచ్చాం, కానీ ఏ రోజు కూడా ఇంత వాటర్ ఫాల్స్ ఎక్కువగా రావడం చూడలేదు. పిల్లలు చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉందండి ఈ విహారయాత్ర మాకు. థ్యాంక్ యూ. నీ పేరేంటి? నువ్వు వాటర్ ఫాల్స్ చూస్తున్నావు కదా, ఎట్లా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎక్కువగా నీళ్ళు రావడం, వాటిల్ని తీసుకోవడం, వాటితో సంచడం నాకు ఎక్కువ ఆనందం కలిగిస్తుంది. ఓకే, సో మనం చూస్తున్నాం తిరుపతికి వచ్చినటువంటి యాత్రికులు వీళ్ళు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందని చెప్పి, తాము పిల్లలైతే చాలా బాగా ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, వేసవి కాలంలో వచ్చినటువంటి తమకి ఇలాంటి ఒక అందమైన సుందరమైన ప్రదేశాన్ని చూస్తున్నామని చెప్పి, పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి వచ్చామని చెప్పి, అక్కడ స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందని చెప్పి వాళ్ళ యాత్రకు సంబంధించినటువంటి విశేషాలని భారత్ టుడేతో షేర్ చేసుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు తిరుపతికి వచ్చేటటువంటి యాత్రికులు అందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి కపిల తీర్థం దగ్గరికి వచ్చి ఫొటోస్ దిగి వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో కూడా షేర్ చేసుకుంటామని చెప్పి వాళ్ళ బంధువులందరికీ చూపిస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ గిరినాథ్, గిరి, భారత్ టుడే, తిరుపతి.